ఏమయ్యా, ఇది మనస్థలమే కదా, ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పు. వీటిని ఎక్కడికో ఎందుకు ఇక్కడే ఉంచచ్చుగా. చూడు, పోలీసులను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ చిన్న చిన్న సామాన్లు బట్టలు దొరకాలే తప్ప డబ్బు నగలు దొరకకూడదు. జాగ్రత్తగా వెళ్ళరా, నీ వకీల్ని చూసొస్తా. కొట్టుకెళ్ళి వచ్చేసరికి తలుపు తెరిచిందేంటా అని భయపడ్డా. మీకు శ్రమ కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇందులో శ్రమేం లేదయ్యా. వీటిని దాటి ఇక్కడికి ఎవ్వరూ దొరపడలేరు. నువ్వెప్పుడు కావాలన్నా తీసుకొచ్చి పెట్టచ్చు, భద్రంగా ఉంటాయి. వాడినే తలుచుకొని ఇంకా బాధపడుతున్నాను. వాడిపోయి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది. మేమిద్దరం ఎంతో భవిష్యత్తును ఊహించుకున్నాం. నన్ను ఒంటరి వాడిని చేసి వాడు వెళ్ళిపోయాడు. నేను మాత్రం 2 రకాలుగా జీవిస్తున్నాను. లోకంలో ఎందరో మనుషులు 2 రకాలుగా జీవిస్తూ ఉంటారు గిట్టు. అందులో ఒకటి ఖచ్చితంగా హీనమైనదై ఉంటుంది. కానీ నీ 2 జీవితాలకి అర్థం ఉంది. ధైర్యంగా ఉండు. వెళ్ళొస్తానండి. సరే. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? చూడు, ఇదేంటి? ఆటోలో కొట్టేసా? నీకు ఇంకా దొంగబుద్ధి పోలేదనమాట. ఇదంతా జిమ్లకు పంపాలి. ఎవరది? ఢిల్లీ నుంచి వచ్చింది. రావే అమ్మారా, ఏంటి హఠాత్తుగా హైదరాబాద్ కి? 30 రోజులు ఇక్కడే ఉండిపోతున్నాను. హైదరాబాద్ ఇస్ వెరీ హాట్. ఒకటే చెమట. ఢిల్లీలో ఇప్పుడు ఎంత చలో తెలుసా? ఫ్యాన్ లేదా? అన్ని విప్పేసి హాయిగా పడుకుంటాను. అలాంటివే చేయకు తల్లి. మన ఇంట్లో ఫ్యాన్ లేదు. నేను వెళ్ళి ఆఫీసర్ గారు తీసుకొస్తాను. హాయ్ తతాస్, ఎలా ఉంది? ఏమిటమ్మా చీకటైపోయింది? హలో, ఐ యామ్ పాప, కేపీ పాప. ఓ, ఐఎమ్ సుగంధి. నువ్వు సుశీల్కి ఏమవుతావు? పిన్ని కూతుర్ని. పిన్ని కూతురిది కాదు, సవతిది. వెల్కమ్ టు హైదరాబాద్. ఫ్యానే కదా, చిట్టు ఇంట్లో మేడ మీద ఉంది. అప్ స్టేర్. చిట్టు అప్పుడు యా పహలీ బార్ మిలీ హై. ఎవరది? కాల్తీ ఉంటే ఏంటన్నా ఇది? గొప్ప కలాస్. ఎస్ఎల్సీ ఫెయిల్ అయ్యాన్ని ఎలా తెలుసుకున్నావు అన్నా? సూపర్. కర్మ కర్మ. కళ్ళు ఫస్ట్ అమోఘం. పాపానికి ఇవన్నీ ఇష్టమా? సారీ. జరిగింది క్షమించండి. రావచ్చిందికి మణి, ఎవరా అమ్మాయి? సుశీల పిన్ని కూతురు.
పేరు సుగంధి, మంచి ఢిల్లీ ఫిగర్. ఎడ్యుకేటెడ్ అండి, వెరీ నైస్. సార్ నడుపురా. 30 రోజులు ఇక్కడే ఉంటుంది. ఇంకా నువ్వు 24 గంటలు ఆసనాలు వేస్తూనే ఉండొచ్చు. ఏమిటిది? మనకి దొరికిన క్లూ సార్. 44.5 కోట్లు దోపిడీ చేసిన వాడి వేలికి పెట్టుకున్న ఉంగరం సార్. తాళిని ఉంగరంగా చేసి పెట్టుకున్నాడు. నార్మల్ గా ఈ విధంగా ఎవరు పెట్టుకోరు. సరే, దీన్ని ఏం చేయబోతున్నారు? అన్ని స్టేషన్స్ కి పంపిస్తాను సార్. అదంతా సరే మిస్టర్ అజయ్ కుమార్, ఎప్పుడు వాడిని పట్టుకుంటారు? తొందరలోనే. ఎక్కడ? తిరుపతిలో. ఏంటి మ్యాటర్ చదివావా? హలో, మరి మేము వెళ్ళొస్తాం సార్. మీరు దేని గురించి భయపడకండి. మీరేం చేసినా నేను మీకు ఆసరాగా ఉంటాను. ఓకే, తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ? తిరుపతి. వెంకటరమణ కుండీ దగ్గర 36 మంది ఉన్నారా? కాఫీ టీని ఎవరు కదలకూడదు, ఎవరు చోటు మారకూడదు. ఓకే సార్. కుండీ తెరిచి లెక్కడం మొదలెట్టారా? మొదలెట్టారు సార్. మధ్యాహ్నానికి 2 కోట్లు రావచ్చు, సాయంత్రానికి 3 కోట్లు దాటి కోట్లు అంటే రాకుండా ఉంటాడు వాడు? దోపిడీ కోసం వస్తాడుగా. నేనేమైనా వేధవనా? ఈసారి మాత్రం వాడు లోపలికి వచ్చాడు, ఒకే షాట్ నలిపి నాశనం చేస్తా. అసలు పోలీసు వాళ్ళు టైట్గా ఉంటే ఎవడేం చేయగలడు? 465 మంది, నేను, నువ్వు. వాడు లోపలికి రాగలడా? లోపలికి వచ్చి హుండీలో చేయి పెట్టగలడా? వాడు రావాలయ్యా, రావాలి. వాడు మాత్రం లోపలికి వచ్చాడు, పగిలిపోతే పగిలి. ఏంటి ఏంటి కళ్ళతో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కమంటెల్బి. ఓ, వాడు లోపలికి వచ్చా కూడా నేను పట్టుకోలేకపోతే ఏం చేస్తావరా అని అడుగుతున్నావా? అదిగా అడుగుతున్నావు? కొట్టించుకుంటా, గుండు కొట్టించుకుంటా. వాడు లోపలికి వచ్చా కూడా పట్టుకోలేకపోతే ఈ అజయ్ కుమార్ గుండు కొట్టించుకుంటాడు. ఏం రత్నం, టెన్షన్గా ఉన్నాను చూస్తున్నావా? నాకేం టెన్షన్స్ లేదయ్యా, నో టెన్షన్. కసి కసి కసి, పోలీస్ కసి. అజయ్ కుమార్, డిఐజీ అజయ్ కుమార్. నమస్తే, నేనే సార్. 44.5 కోట్లు మాట్లాడుతున్నాను. తప్పుగా అంచనా వేశారే. ఇక్కడికి వచ్చి దోపిడీ చేయడానికి నేనేమన్నా రాజకీయ నాయకుడినా? ఇది ఆలయం ఆస్తి, ప్రజాధనం, కర్షకుల కష్టం, కార్మికుల రక్తం. దీన్ని నేను ముట్టుకోను. అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోండి. 7 కొండల వాడికి గోవిందా గోవిందా. పోలీస్ డిస్పర్స్. భాగ్యం, కాస్త అటు వెళ్ళి కూర్చో. కూర్చో. ఆ గిద్దలు చేతిలో తీసుకో. అక్కడి నుంచి ప్రారంభించు. ఏం చేస్తున్నా? వెయిట్ చూస్తున్నా. నేను చూస్తున్నాగా. నేను కొంచెం చూస్తా. నువ్వే చూసుకోలే. నిదానంగా. అరే ఏమిటి పని అలా చూస్తున్నా? ముళ్ళు కనిపిస్తుందేమో చూస్తున్నా.
నీకెందుకు ముళ్ళు కనిపించాలి? నీకు కనిపిస్తుంది అల్లే, నువ్వే చూసుకో. చూడు గట్టిగాను. అరే ఏమిటి మణి మళ్ళీ? అదే వెయిట్ రెండు పక్కల సరిగ్గా ఉందని చూస్తున్నా. సరిగ్గానే ఉంది. సరిగ్గా ఉంటే సరే. ఇటు ఎదురెండగా ఉంది, ముళ్ళు బాగా కనబడుతుందా? సరిగా పెట్టమ్మా, కాస్త జరిగి పెట్టు. బాగా కనబడుతుంది. లేవే లే, నలుగురు పని చేసే చోట ఏమిటి చెండాలో? పిన్నంతా పాడు చేసావు. ఇదిగో వెళ్ళవే, కిందకెళ్ళు. సుశీల, ఎందుకలా కోపడతావు? ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత రాధాంతమా? అది చిన్నపిల్లని పట్టుకుని. ఇది ఎప్పుడు ఇంతే, నేనేం చేసినా వేలెత్తి చూపెడుతుంది. ఢిల్లీలో కూడా ఒకటే సుత్తి. మిలిటరీలో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు. 3 గంటలకు లే, 8 గంటలకు పోతే 10 గంటలు పడుకోమని. అక్కడ మిషన్ లో ఉండి 30 రోజులు ఇక్కడ హాయిగా ఉందామని వస్తే ఇక్కడ కూడా అదే సుత్తి. వంగొద్దు, నించోవద్దు, ఒళ్ళంతా కప్పుకొని చెంగు దొప్పుకొని ప్రాణం తీసేస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు ఫ్రెండ్లీగా ఉండలేదు. నాకు జీవితం అంటేనే విసిగెత్తిపోతుంది. సుగంధి, ఇక మీద నువ్వు ఇంట్లో ఆడచ్చు, పాడచ్చు, నవ్వచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిన్నెవరు ఏమీ అనరు. అవును, ఆడచ్చు పాడచ్చు. కిట్టే చెప్పాడు, ఇలా పిండి డబ్బా తన్నచ్చు, నూనె మూకుల్లో దూకి డాన్స్ చేయొచ్చు, ఇంత పిండి తీసి ఈ జిడ్డు మొఖానికి రాయొచ్చు. అన్నా, ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను అసలు కాకుండా కలుసా? ఓహో, కాకింద వాళ్ళటం అంటే ఫ్లైట్ దోలినంత ఫీలింగా కదా? సుశీల, తను మన ఇంటికి వచ్చిన అతిథి. తను ఇక్కడున్న 30 రోజులు కంట తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత. అర్థమైందా? తెలిసిందా? ఈ 30 రోజులు నేను కంటి తడి పెట్టుకుని చూసుకోవడం నీ బాధ్యత. ఆ గిద్దలు ఎలా తీసురా? అయ్యయ్యో, చక్కటి గిద్దలు వంకరపోయాయే. సుశీల ముఖంలాగా.